8వ శ్లోకము. సుధా సింధోర్మధ్యే సురవిటపి వాటి పరివృతే మణిద్వీపే నీపోపవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీం. ఉపాసకుడి శరీరమునందే దహరాకాశమునందు ఉన్న శ్రీదేవి రూపాన్ని ఈ శ్లోకంలో రహస్యంగా ప్రతిపాదించారు. ఇంతవరకు ధ్యానింపబడ్డ శ్రీదేవి ఉండే స్థానాన్ని ఇందులో వర్ణించారు. శ్రీదేవిని స్థూల రూపంలో బాహ్యమందు కాక హృదయమందలి దహరాకాశమునందే కామేశ్వరుని అంకమున ఉన్న కామేశ్వరునిగా భావించి ఆ దహరాకాశపు స్థితికి రూపకల్పన చేసి ఇలా చెప్పారు. అమ్మా శ్రీదేవి, సుధా సింధో అమృత సముద్రము యొక్క మధ్యే అంటే మధ్యయందు సురవిటపి వాటి పరివృతే. సురవిటపి అంటే దేవతల వృక్షములైన కల్పవృక్షముల యొక్క, వాటి అంటే వరుసలచే, పరివృతే అంటే చుట్టబడిన, మణిద్వీపే అంటే మనులతో నిండిన దీవియందు, నీప ప్లస్ ఉపవనవతి కదంబ వృక్షాల పూలతోట ఉన్న, చింతామణి గృహే చింతామణులతో కట్టిన గృహమునందు, శివకారే అంటే శివా ప్లస్ ఆకారే, శివకారే అంటే శక్తి స్వరూపము గల అంటే త్రికోణాకారములో ఉన్న, మంచే అంటే మంచమునందు, పరమశివ పర్యంక నిలయాం పరమశివ అంటే సదాశివుడు అని, పర్యంక అంటే శయ్యయందు అంటే పరుపుయందు అంటే శివుని తొడయందు, నిలయాం అంటే నివసించునట్టి, చిదానందలహరి చిదానంద చిత్ ప్లస్ అంటే జ్ఞానస్వరూపమైన, ఆనంద అంటే ఆనంద స్వరూపమైన, లహరీం ప్రవాహ రూపంలో ఉన్న, త్వాం నిన్ను, కతిచన కొందరు, ధన్యాః అంటే ధన్యులైన వారు మాత్రమే, భజంతి అంటే సేవిస్తున్నారు. అమ్మ శ్రీదేవి అమృత సముద్రం యొక్క మధ్యలో మనులతో నిండిన ద్వీపము ఉంది. ఆ మణిద్వీపము చుట్టూ కల్పవృక్షాల తోటలు ఉన్నాయి. ఆ ద్వీపంలో చింతామణులతో నిర్మించిన ఒక దివ్య భవనము ఉంది. ఈ దివ్య భవనము కదంబ పుష్ప వృక్షాల పూల తోటలో ఉంది. ఆ భవనంలో శక్తి స్వరూపమైన త్రికోణాకారంలో ఉన్న మంచం మీద పరమశివుడు అనే శయ్యపై నీవు జ్ఞానస్వరూపమై ఆనంద ప్రవాహ రూపంగా ఉన్నావు. అలా ఉన్న నిన్ను కొందరు ధన్యాత్ములు మాత్రమే సేవించగలరు. అంటే అందరికీ ఆ సేవించే అదృష్టము లభింపదు. శివకారే మంచే అంటే శివుడు శక్తి కలిసిన తత్వరూపమైన మంచము అని కూడా అర్థము చెప్పవచ్చు. అలాగే పరమశివ పర్యంక నిలయాం అంటే పరమశివుని పర్యంక అంటే విశాలమైన అంకమే అనగా తొడయే నిలయముగా కలది అని కూడా అర్థము చెప్పవచ్చు. అంటే కామేశ్వరుని విశాలమైన తొడపై కూర్చున్న శ్రీదేవి అని భావము. వివరణము 1. సుధా సింధోర్ మధ్యే సురవిట పివాటి పరివృతే. బిందుస్థానమే సుధా సింధువు. బిందుస్థానము శ్రీచక్రానికి క్రింది ప్రదేశములో ఉంటుంది. శ్రీచక్రము నవయోని యుక్తము. శివాత్మకమైన 4 యోనులు క్రింది ముఖంగా ఉంటాయి. శక్తి స్వరూపమైన 5 యోనులు ఊర్ధ్వముఖంగా ఉంటాయి. ఆ 9 యోనులతో శ్రీచక్రము ఉంటుంది. ఆ శ్రీచక్రానికి క్రింద బిందువు ఉంటుంది. అదే సుధాబ్ధి అని ఈ శ్లోకంలో సంకేతంగా చెప్పబడింది. 2. మణిద్వీపే నీపో పవనవతి చింతామణి గృహే. తత్రైవ నీపశ్రేణి అని ఉంది. కనుక శంకరులు ఇక్కడ ఆ కదంబవనమును, మణిమంటపాన్ని, చింతామణి గృహాన్ని పేర్కొన్నారని గ్రహించాలి. ఇవన్నీ శ్రీచక్రములో ఉన్నాయి. 3. శివకారే మంచే పరమశివ పర్యంక నిలయాం. శివ అంటే శక్తి స్వరూపిణి అయిన భగవతి. శివాకారము త్రికోణాకారములో ఉంటుందట. ఆ త్రికోణాకారపు మంచముపై పరమశివుడు పానువుగా ఉన్నాడు. ఆ పానువుపై పరమేశ్వరి శయనిస్తుంది. 4. భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరి. అమ్మ త్రిపుర సుందరి చిదానందలహరి అట. ఆమె చిత్స్వరూప అంటే జ్ఞానస్వరూపము. ఆమె ఆనందలహరి అంటే సుఖ ప్రవాహము. అమ్మ శ్రీదేవి జ్ఞాన ప్రవాహ రూపంగా
ఆనంద ప్రవాహ రూపంగా ఉంటుంది. అటువంటి దేవిని కొంతమంది మాత్రమే సేవించగలుగుతున్నారు. యోగ మార్గాన్ని అనుసరించి సహస్రారంలోని బైందవ స్థానంలో జ్ఞానానంద స్వరూపిణి అయిన దేవిని దహరాకాశంలో పూజించి ధన్యులయ్యేవారు అరుదుగా ఉంటారని సారాంశము. ఈ శ్లోకము లలితా సహస్రనామంలోని సచ్చిదానంద రూపిణి, సచ్చిదానంద రూప, శివకామేశ్వరాంకస్థ, బైందవాసన, సుధాసాగర మధ్యస్థ, చింతామణి గృహాంతస్థ, కదంబ వనవాసిని, చిన్మయి, పరమానంద వంటి నామాల సమాహారముగా ఉన్నది. ఈ శ్లోక పారాయణ యొక్క ఫలము కారాగార నివృత్తి అనగా భవబంధ విముక్తి లాభము, సకల కార్య జయము.